ఈరోజు ఇక్కడ శివముద్రాజ్ అయితే ఒక ప్రోగ్రామ్ చేస్తుండే ఏంటంటే మనకు కోకాపేటలో మనకి ఏదైతే భూములు కేటాయించారో కేసీఆర్ ప్రభుత్వంలో మనకి కేటాయించిన భూములు ఇప్పటి వరకు కూడా బీసీ వాళ్ళ చేతికి రాలేదు. ఎందుకు రాలేదు? అసలు ఎక్కడ కుట్ర ఎక్కడ జరుగుతుంది అంటే మనలో ఉన్న వాళ్ళు మన ఓట్లతో గెలిచిన వాళ్ళే ఈరోజు మన ఓట్లతో గెలిచి వాళ్ళు మనకి ఇంత అన్యాయం చేస్తున్నారు. మరి ప్రశ్నించే వాళ్ళను దొంగలు అంటారు, వాళ్ళని లంగలు అంటారు, వాళ్ళ మీద పోలీస్ కేసులు పెడుతురు, అక్రమ కేసులు పెడుతురు. ఇట్లా మేము ఉద్యమాలు చేసుకుంటూ పోయితే వాళ్ళ అక్రమ కేసులు బనాయించుకుంటూ పోతురు. అంటే ఇక్కడ మేము ప్రశ్నించడం మా తప్ప. యువత మేల్కోనంత వరకు మన బతుకులు ఇంతే, మనల్ని ఇంకా అదాత్ పాతాళానికి తొక్కుతారు ఈ రాజకీయ నాయకులు. మనలో ఉన్న వాళ్ళే మనల్ని అదాత్ పాతాళానికి తొక్కుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని అందరూ ఒకే మాటగా ఉండి ఒకే మాటగా ప్రశ్నిస్తేనే మన భూములు, మన హక్కులు మనం సాధించుకోగలుగుతాము. ప్రభుత్వం మనకు కేటాయించిన భూములైతే ఏదైతే ఉందో వాళ్ళు మన కుల సంఘాల తరపున గెలిచిన మన నాయకులు వాళ్ళు ట్రస్ట్గా చేసుకున్నారు. అంటే వాళ్ళకి స్వలాభం కోసం వాళ్ళు సొంత ఆస్తులు చేసుకొని ఇవాళ బీసీ బిడ్డలకి, ముదిరాజ్ బిడ్డలకి, ప్రతి ఒక్క బీసీ బిడ్డలకి అన్యాయం చేస్తున్నారు. ఎవరు అంటే మన ఓట్లతో, మన బీసీ ఓట్లతో గెలిచి మనకి అన్యాయం చేసి మనల్ని ఇవాళ పాతాళానికి దొక్కుతారు. మనకు అనేది ఎవరు? రాజకీయ నాయకులు. మన ఓట్తో ఈటల రాజేందర్ కావచ్చు, బండ ప్రకాష్ కావచ్చు, మధు కావచ్చు, ఇలా ఎవరైతే మన ఓట్లతో గెలిచిన వాళ్ళే కదా. ఇప్పుడు వాళ్ళు ప్రశ్నించకుండా మనం ప్రశ్నిస్తే ఏం రాదు కదా. అధికారంలో వాకిట శ్రీహరి గారు కావచ్చు, ఎవరైనా అందరు ప్రశ్నిస్తేనే కదా మన హక్కులు మనం చేకూర్చుకుంటాము, మన హక్కులు మనం సాధించుకుంటాము. మన తరపున మీరు నిలబడి మన బీసీ తరపున మేము నాయకులుగా అయినామని చెప్పుకోవడానికి తప్ప మీరు ఏం చేసిండ్రు? ఎక్కడ ఏం చేసిరు? ఏ ఒక్క బీసీ బిడ్డకి మీరు న్యాయం చేసిరు? ఎక్కడ ఏ బీసీ బిడ్డ ఈ వల్ల మంచిగా బతుకుతుండు? మీరు ఒకటి అగ్రకులాల వాళ్ళు ఎట్లా బ్రతుకుతారు, బీసీ బిడ్డలు ఎట్లా బ్రతుకుతారు? ఒక్కటన్నా ఆలోచన వస్తలేదా? సిగ్గు లేదా మనకి? మరి ఇంకెన్ని రోజులు సిగ్గు లేకుండా ఇంకా ఎన్ని రోజులు ఇంకా బీసీ బిడ్డలకి అన్యాయం చేస్తారు? ఇంకా బీసీ బిడ్డలను ఎందుకు ఇంత? ఒక్కరోజు చూస్తే తినడానికి తిండి లేని పరిస్థితి బీసీ వాళ్ళది, ఉండడానికి నీడ లేని పరిస్థితి. కళ్ళు కనిపిస్తలేవా? కోట్ల కొల్లగొట్టుకోవడానికి కోట్లు బీసీ మినిస్టర్లు ఉన్నా కూడా ఎవరు ప్రశ్నించినా వాళ్ళు ఎవరు? మేము గాంధీ భవన్ ముట్టడి. బీసీలో ఐక్యమత్యత లేదు, రావాలి. బీసీలో ఐక్యమత్య రావాలి. ఎందుకంటే మనలో మనం కొట్టుకుంటే ఏమీ రాదు. బీసీలు అందరూ కలిసి ఐకమత్యంగా పోరాడిన రోజే మనము ఏదైనా సాధించగలము. మనము అధికారం మన చేతిలో ఉన్నా కూడా మన వాళ్ళే మనకు సపోర్ట్ చేస్తలేరు. అందుకనే నేను అందరు బీసీలకు చెప్తున్నా, ప్రతి ఒక్క బీసీకి చెప్తున్నా, ప్రతి ఒక్క బీసీ అందరూ ఒకే మాటగా ఉండి మనము ఉద్యమాలు చేయాలి, పోరాటాలు చేయాలి. పోరాటం కాస్త ఉద్యమం కావాలి, ఉద్యమం కాస్త యుద్ధం కావాలి. యుద్ధంలో గెలుపోవటములు ఏదో అని అక్కడ చూపిద్దాం, మన సత్తా ఏందో మనం నిరూపిద్దాం. శ్రీనివాస్ పటేల్, నేను మున్నూరు కాపు ఆత్మగౌరవ మహాధారణ సేన రాష్ట్ర కన్వీనర్గా ఉన్నాను. అలాగే తెలంగాణ బలహీన వర్గాల సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. ఏదైతే మా మున్నూరు కాపు కులంలో గవర్నమెంట్ గత ప్రభుత్వం కేసీఆర్ 5 ఎకరాల 5 కోట్లు ఇచ్చిందో, ఆ 5 ఎకరాల 5 కోట్లు కేవలం నామమాత్రపు జీవో ఇచ్చి 189 అని చెప్పేసి 5వ తారీఖు సెప్టెంబర్లో 2018లో ఒక జీవో అన్ని కులాలకు ఇచ్చినప్పుడు మున్నూరు కాపులకు కూడా ఒక 5 ఎకరాల స్థలాన్ని 5 కోట్లు కేటాయించడం జరిగింది. కానీ అక్కడ గతంలో మా బీసీ మినిస్టర్ జోగు రామన్న గారు ఉన్నారు. ఆ జోగు రామన్న గారు ఉన్నప్పుడే మాకు ఆ ల్యాండ్ని అలాట్ చేయడం జరిగింది. కానీ మా దరిద్రం ఏందో కానీ మాకు అన్నీ కలిసి గుట్టలల్లో మమ్మల్ని పడేశారు. మా మినిస్టర్ ఉండి కూడా ఆ స్థలాన్ని సాఫ్ చేయడానికే మాకు 5 కోట్లు పడుతుంది. చాలా ఖర్చుతో కూర్చుకుంది. అక్కడ దాదాపులో ఉన్న ఏదైతే రామ్కి, మై హోమ్స్, ఇలాంటి సత్వ అని చెప్పేసి పెద్ద పెద్ద కంపెనీలంతా వేస్టేజ్ అంతా తీసుకొచ్చి అందులో పోసి గవర్నమెంట్ అంతా అది ఒక పెద్ద కుప్పగా మార్చింది. 5 ఎకరాల 5 కోట్లు ఇస్తున్నామని చెప్పారు కానీ ఎక్కడ కూడా 5 కోట్లు మాకు అందించలేదు. ఈ ప్రభుత్వం, గత ప్రభుత్వం ఏదైతే మున్నూరు కాపులను మోసం చేసిందో అలాగే అన్ని కులాలను కూడా మోసం చేస్తూ ఈరోజు అగ్రవర్ణ నాయకులకు, రెడ్డిలకు 10 కోట్లు 10 ఎకరాలు ఇచ్చి కమ్మలకు, వెలమలకు విలువైన భూములు హైటెక్ సిటీలో పంచుకొని దొంగలంతా ఒకటే అని చెప్పేసి మీరంతా కూడా ఎక్కడెక్కడ భూములు పంచుకొని వాళ్ళకు 10 కోట్లు రిలీజ్ చేశారు. కానీ ఎన్నో దారుణాలు దీక్షలు చేసి అసెంబ్లీ ముట్టడి, ప్రగతి భవన్ ముట్టడి, సీఎం కేసీఆర్ ఇంటి ముట్టడి, అలాగే సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ముట్టడి చేసినా కూడా ఫలితం శూన్యమే కనిపిస్తుంది. ఎక్కడ ఎంతమంది నాయకులతో ఎన్ని వినతి పత్రాలు ఇచ్చినా 10 కోట్లు 15 కోట్లు మాకు కేటాయించండి, అన్ని కులాలకు, అలాగే ముదిరాజులకు 10 కోట్లు, బీసీలకు 10 అందరికీ ఒక 10 కోట్లు కేటాయించండి. అప్పుడు ఉన్న ఏదైతే నిర్మాణ పనులకు
భారీగా కరోనా తర్వాత జరిగింది కాబట్టి ఈ పనులన్నీ మాకు పెద్ద ఎత్తున భారం కనపడుతుంది కాబట్టి ఇవన్నీ చేయమని చెప్పిన రేవంత్ సర్కార్ కూడా ఎప్పుడు కూడా మమ్మల్ని పట్టించుకుంటూ లేదు. కులగణలో కూడా మమ్మల్ని తక్కువ చూపించిండు. రేవంత్ దుద్దిన్ అవుతాడు కానీ రేవంత్ గౌడ్ గాడా, రేవంత్ పటేల్ గాడా, రేవంత్ ముదిరాజ్ గాడా అని చెప్పేసి నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. రేవంత్ రెడ్డికి ఇదే ఒక డిమాండ్గా వ్యక్తం చేస్తా ఉన్నాను. మా కులగణలో బీసీలలో మా మున్నూరు కాపుల జనాభా తగ్గించిన మీకు ఖచ్చితంగా చిత్తశుద్ధి లేకుండా ఈరోజు బీసీ కులాల ఆత్మగౌరవ భవనాల మీద మీరు ఇచ్చిన మీ డెసిషన్ ఏందనేది ఒకసారి నిరూపించుకోవాలి. గత ప్రభుత్వం ఇచ్చిన 5 ఎకరాల 5 కోట్లలో మీ ప్రభుత్వం ఏం బిగుతుందని చెప్పేసి నేను సభాముఖంగా అడుగుతున్నాను. ఖచ్చితంగా ఏదైతే పొన్నం ప్రభాకర్ గారు రేవంత్ రెడ్డికి మేము సభాముఖంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము, ప్రతి కుల సంఘానికి 20 కోట్లు ఇస్తారా, లేకపోతే మీ ప్రభుత్వంలో మీ జిహెచ్ఎంసీ ఎలక్షన్లో స్థానిక సంస్థల ఎలక్షన్లో ఖచ్చితంగా మిమ్మల్ని ఓడగొడతామని చెప్పేసి తెలంగాణ బలహీన వర్గాల సమితి మున్నూరు కాపుల ఆత్మగౌరవ మహాదాన సేవల సభ్యులుగా మేమంతా ఖచ్చితంగా ఇందిరా పార్క్లో అన్ని కులాలను కలుపుకొని పెద్ద ఎత్తున ర్యాలీలు ధర్నాలు నిర్వహించడానికి కూడా ముందడు పోతామని సభాముఖంగా తెలియజేస్తున్నా.